ఇక సమయంలో వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 2వ కీర్తన. గత వారంలో మొదటి కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి కీర్తన ధన్యుడితో ప్రారంభించబడుతుంది. ఇప్పుడు 2వ కీర్తన ధన్యుడితో ముగించబడుతుంది. మొదటి కీర్తన ధన్యుడితో ప్రారంభించబడుతుంది. అంటే మీకు తెలుగు బైబిల్లో మనకేముంటుందంటే దుష్టుల ఆలోచన చొప్పున అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో స్టార్టింగ్ ఏంటంటే బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ డస్ నాట్ వాక్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ ది వికెడ్ అని ఉంటుంది. అంటే ప్రారంభంలోనే బ్లెస్డ్ అనే పదం, ధన్యత, ఆశీర్వాదం అనే పదం అక్కడ కనబడుతుంది. ధన్యతతో ప్రారంభించబడుతుంది మొదటి కీర్తన. 2వ కీర్తన ఏమో ధన్యతతో ముగించబడుతుంది. ఆ 2వ కీర్తన లాస్ట్లో ఏముంటుందంటే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. సో ధన్యులు అనే మాటతో అది ముగించబడుతుంది. మొదటి కీర్తన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంది. 2వ అంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆనందం ఎంతగా బాగుంటుందో, సంతోషంగా ఉంటుందో, ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు ఎలా ఆనందిస్తావో ఆ విషయాల గురించి వ్రాయబడుతుంది. 2వ కీర్తన ప్రవచనము గురించి వ్రాయబడుతుంది. ప్రవచనం ఎత్తి రాస్తున్నాడు. యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు, భవిష్యత్తులో జరుగుతున్నటువంటి విషయాల గురించి అక్కడ ముందుగా వ్రాయబడింది. అందుచేత ఈ కీర్తన భాగంలో మనం ఇంకా చూసేది ఏంటంటే మెయిన్గా మనం చూసేది మొదటి కీర్తనలో we see that we can delight in the law of the Lord. మొదటి కీర్తనలో దేవుని యందు అనగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట గురించి వ్రాస్తూ ఉన్నాడు. 2వ కీర్తనలో ధర్మశాస్త్రమును ధిక్కరించుట గురించి రాస్తున్నారు. డిఫైనింగ్ ద లా అంటే ధర్మశాస్త్రమును ధిక్కరించుట లేదా తిరస్కరించుట అనే విషయాలు మనకి ఇందులో కనబడుతున్నాయి. 1 నుండి 3 వచనాలు చూడండి. 1 నుండి 3 వచనాలు 2వ కీర్తనలో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఓకే, మనం వారి కట్లు తెంపుదమని రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదమని రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆ లేఖన భాగంలో రాయబడింది. మొదటి భాగము 1 నుండి 3 వచనాలు మనం ఏమో చూస్తున్నామంటే దాంట్లో ప్రత్యేకంగా ద వాయిస్ ఆఫ్ ది నేషన్స్, దేశముల యొక్క స్వరం లేదా ప్రజల యొక్క స్వరం ఎలాగ వినబడుతుంది. మొదటి కీర్తన మనం చూస్తున్నప్పుడు అంతా దేవునికి లోబడుతున్నట్లుగా, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నట్లుగా, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. 2వ కీర్తన మొదటి భాగం చూస్తుంటే కాన్స్పిరసీ అంటే దేవునికి విరోధముగా ప్రజలు చేయుచున్నటువంటి కుట్ర, దేవునికి విరోధముగా ప్రజలు చేస్తున్నటువంటి వాదనలు, దేవునికి విరోధముగా మాట్లాడుచున్నటువంటి వ్యర్థమైన మాటలు, దేవునికి విరోధముగా ప్రజలు చేస్తున్నటువంటి అల్లరి, ఇదంతా కూడా ఈ మొదటి భాగంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏమని మనకు కనబడుతున్నాయంటే అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, వారు చేసేది అంతా కూడా దేవునికి విరోధమైనదే. దేవునికి విరోధముగా మాట్లాడుచున్నారు, దేవునికి విరోధముగా క్రియలు చేస్తున్నారు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అందుచేతనే ఈ మొదటి భాగం అంతా కూడా మనం చూస్తుంది ఏమి కనబడుతుందంటే జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఓకే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. వారి కట్లను తెంపుదము, వారి ఆలోచనలు మనం మార్చివేద్దాం అని ప్రజలు తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారట. అంటే ప్రజలు దేవునికి విరోధముగా రాయబడింది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా మాట్లాడుచున్నారు. ఎవరు ఆయన అభిషక్తుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. కానీ మొదటి భాగంలో మనం ఏమి చూస్తున్నామంటే
లేఖనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రజలు తమంతట తామే దేవునికి విరోధముగా జీవిస్తూ, దేవునికి విరోధంగా మాట్లాడుతూ, దేవునికి విరోధముగా ఆలోచన చేస్తూ, ఆయనకి వ్యతిరేకముగా కుట్రలు పనుచు, ఆయన నామమును ఎలాగైనా అవమానపరచబడాలి, ఆయన కార్యములకు ఆటంకము కలుగుచేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ చేసేది, ఎక్కువగా చేసే ప్రతి దేశంలో జరిగేది ఇదే. దేశముల యొక్క స్వరం, ప్రజల యొక్క స్వరం అల్లరి, హేళన, ఎగతాళి, కుట్ర, విరోధముగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు దీనికి వాక్య భాగంలో ఇలాగనే ఇర్మియా గ్రంథములు చూసినట్లయితే అక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథము 5:5 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము, గనులైన వారి యొద్దకు పోయేదము, వారితో మాట్లాడదము, వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై యుందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను, కట్లను తెంపుకొని వారుగాను ఉన్నారు. పిల్లరా, వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారట? అన్యజనులైనటువంటి వారు, దేవునికి విరోధముగా మాట్లాడుచున్నటువంటి వారు ఏమంటూ ఉన్నారు అంటే, మనము వారి కట్లను తెంపుదము రండి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారట. ఇక్కడ అంటారు, గనులైన వారి యొద్దకు పోయేదము, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై యుందురు కదా అని నేను అనుకుంటున్నాను. దేవుని ఎరిగిన వారై ఉండి దేవుని మీదే తిరుగుబాటు చేయించున్నటువంటి వారు దేవుని యొక్క కట్టడలను గైకొనలేకపోతున్నారు, దేవునికి వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి చూడండి ప్రజలు ఎలా తిరుగుతున్నారని వాక్యాలు రాయబడిందంటే, ఒక కామెంట్లో దేవునికి విరోధంగా తిరుగుతూ, దేవునికి విరోధంగా మాట్లాడుతూ వారు ఎలా తిరుగుతున్నారని వాక్యం రాయబడిందంటే, కాడికి కట్టబడినటువంటి ఎద్దులు ఉంటాయి చూసారా, దోళ్ళు, జంతువులు, కాడికి కట్టబడిన గిత్తలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కాడిని తప్పించుకొని, ఆ కట్లను తప్పించుకొని ఇవేం చేస్తాయంటే పారిపోతూ ఉంటాయి. అలాగే ప్రజలు దేవుని న్యాయ విధుల్లో కట్టబడి ఉండకుండగా, ఆయన శాస్త్రంలో కట్టబడి ఉండకుండగా కట్లను తెంపేవారిగా తయారవుతూ ఉన్నారు. తిరిగి వీళ్ళు ఏమంటున్నారంటే, ఎదుటి వారి కట్లను తెంపుదాము రండి అని పిలుస్తున్నారు. అదైందా? ఇదంటారు కదా, అయితే ఒకడును తప్పకుండా వారి కాడిని విరిచిన వారు గాను, కట్లను తెంపుకొని వారు గాను ఉన్నారు. అంటే కాడి మోసే బాధ్యత ఎద్దుకైనా ఆ గిత్తకైనా ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? తెంపుకొని కాడి విరిచి పారిపోతున్నారు. అనగా దేవుని యొద్ద నుండినటువంటి విశ్వాసులు, దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన శాసనములలో, ఆయన యొక్క కట్టడములలో నిలబడి ఉండకొనగా, వాటికి లోబడికొనగా వారిష్టానుసారమైన జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇది ప్రజల యొక్క అల్లరి, ఇది ప్రజల యొక్క శబ్దం. దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్స్. ప్రజల యొక్క స్వరం అనేది మనకు అందులో కనబడుతూ ఉంది. కాబట్టి ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు ప్రజలు ప్రయత్నం చేసేది, వారు తమ స్వార్థము కోసం ఇష్టానుసారమైన జీవితము జీవించుకునగా, తన ఆత్మ విషయంలో దేవుని ఎదికే వారిగా, పరలోక రాజ్యము గురించి దేవుని ఎదికే వారిగా ఉండాలని చెప్పి ఈ లేఖన భాగం మనకు అర్థమవుతుంది. ఒక బ్రిటిష్ థియాలజియన్ పిటి పోర్షిత్ అని పేరు, పిటి పోర్షిత్. ఆయన ఏమంటాడంటే, ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సోల్ ఈజ్ టు ఫైండ్ నాట్ ఇట్స్ ఫ్రీడమ్ బట్ ఇట్స్ మాస్టర్. అర్థమైందా? అంటే ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ నాట్ ఇట్స్ ఫ్రీడమ్ బట్ ఇట్స్ మాస్టర్. ప్రతి ఆత్మ యొక్క డ్యూటీ, పని ఏమిటంటే దాని యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని
కనుగొనడము కాదు కానీ తన యజమానుని కనుగొనేటయే. ప్రతి ఆత్మ చేసే పని ఏం చేయాలి తెలుసా? మనిషిలో ఉన్న ప్రతి ఆత్మ యొక్క పని ఏమిటంటే, తన మాస్టర్ అంటే తన యజమానుడు ఎవరో కనుగొనాలి, తెలుసుకోవాలి. తన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తన నాయకుడు ఎవరో తెలుసుకోవాలి. అదే ఆత్మ యొక్క పని. కానీ తనకు నచ్చినట్లుగా స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది, ఎక్కడ తిరిగితే బాగుంటుంది, ఎక్కడ పోతే బాగుంటుందని, ఏది తింటే బాగుంటుంది, ఏది తాగితే బాగుంటుందని, ఈ స్వేచ్ఛ స్వతంత్రం కోసం తిరగడము కాదు, వెతకడము కాదు. మనుష్యుడు ప్రతి ఆత్మ కూడా తాను ఏమి చేయాలంటే తన యజమానుడి కొరకు ఎదురు చూడాలి. ప్రతి ఆత్మ కూడా తన యజమానుడు ఎవరో, ఈ ఆత్మ యొక్క యజమానుడు ఎవరో కనుగొనాలి. ఈ ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో కనుగొనాలి. ఈ ఆత్మ ఎవరు పెట్టారో తెలుసుకోవాలి. ప్రతి మనిషిలో ఉన్న ఈ యొక్క ఆత్మ తన దేవుడైన యెహోవాను గుర్తెరగాలి. అది బ్రిటిష్ థియాలజీని చెబుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాడు భూరాజులు ఏం చేస్తున్నారట? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా మాట్లాడుచున్నారు. దేవునికి విరోధముగా మాట్లాడుచున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వదలదు. నువ్వు దేవునికి విరోధముగా ప్రవర్తించినా, దేవునికి విరోధంగా మాట్లాడినా, దేవునికి విరోధమైన పనులు నువ్వు చేస్తున్నా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, నువ్వు వదిలేవు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వదలదు. కాబట్టి దేవునికి సంతానంలో ప్రజలుగా మనము చేసేటువంటి పనులు, మనుషులుగా కొన్నిసార్లు తెలుసో తెలియకో, లేదా ప్రతి వారి చేత ప్రోత్సహించబడో మనంతట మనమే ఏదో రకంగా దేవునికి విరోధముగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మన స్వరము అని అంటారు, అన్యజనులు ఎలా అల్లరి చేయించున్నారు. అల్లరి అంటే ఏంటి తెలుసా మీకు? అల్లరి అంటే దేవునికి విరోధముగా ప్రవర్తించటం. అల్లరి అంటే పెద్ద పెద్ద కేకలు వేసి శబ్దాలతో గోలబెట్టి చాలా హంగామాలు ఆర్భాటాలు చేయడం. చాలా చోట్ల ఇది చేస్తూ ఉంటారు. అది మనుషులకు శబ్దం, మనుషులకు స్వరం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడి భద్రపరిచి అన్ని విధములుగా వారికి తోడుగా ఉంటే వారు దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశమునకు నడిపించడానికి ఆ ఎర్ర సముద్రము గుండా బయటికి వచ్చిన తరువాత దేవుడైన యెహోవా మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచినప్పుడు మోషే అక్కడికి వెళ్ళి 40 దినాలు దేవునితో మాట్లాడుతూ ఉంటుండగా ఇక్కడ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు దేవుడు కావాలి, కాబట్టి మాకు ఒక దేవుడిని చేయమని, ఒక దూడని చేయమని వారు ఆజ్ఞాపిస్తే, అహరోను ప్రోత్సహిస్తే, అహరోను ప్రజల మాటలు విని, ప్రజల యొక్క గోల విని, ప్రజల అల్లరి విని ఏం చేస్తారో తెలుసా? మీ దగ్గర ఉన్న బంగారం తీసుకున్నారని చెప్పగా ఆ బంగారం తీసుకుని వస్తే దానిని కరిగించి దూడగా చేసి ఇదే మీ దేవుడు అని చెప్పాడు. ఓకే, ఇదే మీ దేవుడు అని చెప్పాడు. దేవుడిని యెహోవా ఆకాశమును చూచి మోషేతో దేవుడు చెప్తాడు, ఇదిగో నీ ప్రజలు చేస్తున్నది ఏమిటి? నాకు విరోధముగా వారు అల్లరి చేస్తున్నారు, నాకు విరోధముగా వారు ఒక దూడను తయారు చేసుకున్నారు, బంగారపు దూడ. మోషే కొండ మీద నుంచి కిందకి రాతి పలకలు పట్టుకుని వచ్చి దిగి చూచున్నప్పుడు అందరూ కూడా ఆ దూడని, బంగారపు దూడని ఊరేగిస్తూ, డ్యాన్స్ చేస్తూ, నాట్యమాడుతూ, ఎగురుతూ ఉన్నారు. అన్యజనులు అంత పద్ధతిలో విగ్రహారాధన చేస్తున్నారు. దాన్ని చూచిన మోషే, ఏమిటి అల్లరి, ఏమిటి ఈ అల్లరి అని చెప్పి కోపముతో ఏమి చేసి తెలుసా? ఆ రాతి పలకలు 2 కూడా ఆ బంగారు దూడ మీద విసిరివేశాడు. పిల్లలు గమనించండి, ప్రజల స్వరము అంతవరకు వినబడింది. ప్రజల స్వరము కొంతసేపు ఉంటుంది. తర్వాత 2వ భాగంలో మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే we see there the voice of the God the Father, the voice of God the Father. తండ్రి అయిన దేవుని స్వరం వినబడుతుంది. మొదట మనుషుల స్వరము, మనుషులకు గోల, మనుషులకు శబ్దాలు దేవునికి విరోధముగా వినబడుతూ ఉన్నాయి. వారు మాట్లాడే మాటలు, దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు అవి వినబడుతూ ఉంటే, గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు స్పీక్ టు హిస్ పీపుల్.
దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం నుండి, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహాసించుచున్నారు. మోకరి అంటే దేవుడు అపహాసం చేస్తున్నాడు వాళ్ళని. దేవుడు వారిని చూచి నవ్వుచున్నాడు. ఏంటి పిచ్చి ప్రజలు, ఏమిటి వెర్రి ప్రజలు, వీరికి వీరే ఏం చేస్తున్నారు? జీవము గల దేవుడినైనా నన్ను విడిచిపెట్టి వారు తమ ఇష్టానుసారంగా మాట్లాడుచున్నారు, వారికి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, నాకు విరోధముగా మాట్లాడుచున్నారు, విరోధముగా నడుచుకొనిచున్నారని దేవుడు ఏముంటున్నారో తెలుసు. వారిని చూచి, అంటే ప్రజలు ఎలాగున్నారంటే, ఇది నా స్వార్థం, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతాను, నచ్చినట్టుగా తింటాను, నచ్చినట్టుగా తాగుతానని మనుషులు అనుకుంటూ ఉంటే వారిని చూచి దేవుడు ఏమున్నాడో తెలుసా? వారిని చూచి ఆయన నవ్వుకుంటున్నాడంట, అపహాస్యము చేయించున్నాడు. ఎక్కడున్నాడు ఈయనంటే తండ్రి అనే దేవుడు నౌ ఈజ్ స్టార్టింగ్ ఈజ్ స్పీకింగ్ టు ద పీపుల్. దేవుని యొక్క స్వరం మనకు అక్కడ చూస్తున్నాం. తండ్రి అనే దేవుడు, ద వాయిస్ ఆఫ్ ది గాడ్ ద ఫాదర్, తండ్రి అనే దేవుని యొక్క స్వరము ఆ లేఖన భాగంలో మనకు వినబడుతుంది. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఆకాశమందు ఆసీనుడగు వాడు. ఎక్కడున్నాడు ఈయన? వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తమకిచ్చవచ్చునట్లు సమస్తమును చేయించున్నాడు. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈజ్ ఆన్ హిస్ థ్రోన్ ఇన్ హెవెన్. ఆయన పరలోకమందు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. కాబట్టి భూమి మీద మనము చేసే క్రియలలో, అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉన్నాయో వీటి మీద వాటిలో ఉండేటువంటి వాడు కాదు. దేవుడు వ్యర్థమైన వాటిలోకి ప్రవేశించేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక బంగారు దూడ చేసుకుని అదే దేవుడని అనుకున్నారు వాళ్ళు. కానీ అందులో దేవుడు ఉన్నాడా? లేడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నేను అందులో లేను అంటున్నాడు దేవుడు. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు కింద చదవండి, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింప చేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోనులో ఆయన ఎలా కనబడుతున్నాడంటే దేవుడు, గాడ్ ఈజ్ అపియరింగ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. లోకమంతటికి కూడా దేవుడు రాజుగా ఆయన కనబడుచున్నాడు. బికాజ్ ఆయనే రాజు అయినాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ప్రభువులకు ప్రభువుగాను రాజులకు రాజు అయినాడు. కాబట్టి ప్రజల యొక్క స్వరము అంతా కూడా ఒక రకమైన శబ్దాలతో దేవునికి విరోధముగా వ్యర్థముగా వినబడుచు ఉంటే దేవుడు కోపోద్రేకుడై ఆయన ఉగ్రుడై ఆయన భూలోకములో ఉన్న ప్రజలందరినీ ఆయన పరిశీలన చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సృష్టికర్తను మరచి ఈ ప్రజలు సృష్టిని పూజించుచున్నారు. కాబట్టి ఈ యొక్క సమయమందు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని నీవు కొనియాడుతూ ఉన్నావు, నీవు ఆరాధించే దేవుడిలో జీవం ఉందా లేదా, సత్యం ఉందా లేదా? ఆయన వాక్యము సెలవిస్తుంది, నా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తమకిచ్చవచ్చినట్లు సమస్తమును ఆయన జరిగించుచున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో చూస్తున్నప్పుడు ఆయన అనగా నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సియోను మీద ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన తన రాజుగా ప్రకటించబడుచున్నాడు. ఆయన రాజులకు రాజుగా ప్రకటించబడుచున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుడును నువ్వు ఎలా చూడాలంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆయనే రాజు. నీ ఇంటికి ఆయనే రాజుగా ఉండాలి. నీ బిడ్డలకు, నీ భర్తకు లేదా నీ భార్యకు ఆయనే, నీ బిడ్డలంతటికి, నీ సమస్త కుటుంబం అంతటికి ఆయనే అధిపతి అయి ఉండాలి. ఈ ఇంటికి క్రీస్తే అధిపతి, ఇల్లుకు క్రీస్తే
అధిపతి. ఈ ఇంటికి క్రీస్తే రాజు, నా ఇంటికి నా యేసే రాజు అని నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. మనకంటూ పైన ఒక రాజు ఉన్నాడు. ఆయన ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన మనం రాజుగా చేసుకోవాలి. ఇంట్లోకి ఆయన రాణిగా పెట్టుకోవాలి, రాజుగారు పెట్టుకోవాలి దేవుని ఇంట్లో. ఆయనే రాజు అని చూసుకోవాలి. ఆయన మాట వింటే చాలు. మీ ఆయన మాట వినకపోయినా పర్వాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అర్థమైందా? మీ ఇంటిలో నీ రాజు అయిన యేసు మాట వింటే మీ ఆయన మాట విన్నట్లే. గొడవలు ఉండవు ఇక. ఎందుకంటే ఆయన శాస్త్రాన్ని నువ్వు గైకొంటావు, ఆయన ఆజ్ఞ నువ్వు గైకొంటావు, ఆయన మాటకు నువ్వు లోబడతావు, ఆయన వాక్యానికి నువ్వు లోబడతావు. కాబట్టి ఇక రాజుగారి మాట, యేసు రాజు మాట వింటే ఆటోమేటిక్గా నీ ఆయన మాటని వింటావు. ఇక నీ కుటుంబంలో సమస్యలు రాకుండా నువ్వు చూసుకుంటావు. నీ కుటుంబానికి యేసే రాజుగా ఉండాలి. హల్లెలూయా. అది నువ్వు గుర్తించుకోవాలి. నేనే జ్ఞానురాలను, నేనే జ్ఞానిని, నేనే తెలివైనోని, నేనే తెలివైన దాన్ని అని అనుకున్నప్పుడు దేవుడు సైడ్కి వెళ్ళిపోతాడు. ఆయన నీలోనికి రాడు. ఆయన నీ హృదయంలో, నీ యొక్క ఇంటిలో ఆయనకి స్థానం ఇచ్చి రాజుగా నువ్వు ఆయనకు నువ్వు ప్రకటన చేసుకోవాలి. ఈజ్ ద గాడ్స్ వాయిస్. దట్ ఇస్ ద గాడ్స్ వాయిస్. దేవుని యొక్క స్వరము వినబడుతుంది. ఏంటది? తండ్రి దేవుని యొక్క స్వరము. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. మనుషులు తమ తమ ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడే ఉగ్రుడై కోపముతో ఆయన నరులతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. అలాంటి వాక్యాలు చూస్తే ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేస్తాడు. దేవుని కోపానికి మనం తట్టుకోలేం. ఎవరైనా తట్టుకోగలరా? దేవుని కోపాన్ని తట్టుకునే కెపాసిటీ ఎవరికైనా ఉందా? మనం తట్టుకోలేం. ఆయన ప్రచండ కోపము చేత ఆయన వారిని తల్లడింపజేస్తాడు. నువ్వు అనుకుంటావు నాకంతా తెలుసు అని. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మ్యాన్స్ విజ్డమ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ కప్ ఆఫ్ వాటర్, వేరస్ గాడ్స్ విజ్డమ్ జస్ట్ లైక్ ఎ ఓషన్. మానవుని జ్ఞానము ఒక గ్లాసు నీళ్ళు పోలి ఉంటే దేవుని జ్ఞానము మహాసముద్రాన్ని పోలి ఉంది. ఈ గ్లాసు నీళ్ళు పట్టుకొని నాడు ఏమనుకున్నాడంటే నాకంతా తెలుసు. ఈ గ్లాసు నీళ్ళు పట్టుకొని ఏమనుకుంటున్నాడు? ఇంకేముంది జ్ఞానం మనిషి దగ్గర? ఎగిరెగిరి పడుతున్నాడు. నేనెంత నేనెంత అని చెప్పి, నేనెంత అని చెప్పుకున్నా. నీవు కొంతకాలమే ఉంటావన్న సంగతి మర్చిపోకు. నీ జ్ఞానం ఈ గ్లాసు నీళ్ళతో పోలి ఉంటే దేవునికి జ్ఞానము మహాసముద్రాన్ని పోలి ఉంది. ఈ గ్లాసు నీళ్ళు కొన్ని ఉంటాయి, మహాసముద్రులు ఎంత తోడినా నీరు తరగదు. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. దేవుడు సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు. నీ జ్ఞానము కావాలన్నా, నువ్వు ఎలా జీవించాలో నువ్వు తెలుసుకోవాలన్నా ఆయన యొద్ద నుండి మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అందుచేత నువ్వు కొంతకాలం ఎగిరెగిరి పడతావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎగురుతావు. ఒక తర్వాత ఒక్కసారి మూల పడ్డావా ఇక నిన్ను పట్టించుకుని నాదుడే ఉండడు. నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలమునిడల 80 సంవత్సరములు ఆయనను వాటి వైభవం అంతా కూడా ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించిపోతాయి. కాబట్టి మనుష్యుని జ్ఞానం ఏమాత్రం గొప్పది కాదు. కాబట్టి దేవునికి సంతానములు దేవుడు మనుష్యుని మీద కోపపడతాడా? దేవుడు వాడిని తలడింపజేస్తానంటున్నాడు. నువ్వు దేవునితో విరోధంగా ప్రవర్తిస్తే, దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు నిన్ను కదిలించే పరిస్థితులు వస్తాయి, నిన్ను తలడింపజేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా నువ్వు దేవునికి నువ్వు లోబడి ఉండాలి, దేవుని ప్రేమించాలి, గౌరవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 40 అధ్యాయము 6 నుంచి అక్కడ వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు ఆయన మాటలన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి ముందుగా కీర్తన గ్రంథం 37వ కీర్తన చూడండి, 8 నుంచి 13 వచనాలు, 12 వచనం చదవండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. అది ఇంపార్టెంట్. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కాలం వచ్చుచుండుట ప్రభువు చూచి నవ్వుచున్నాడు. దేవునికి విరోధమై ఎవరైతే మాట్లాడుచున్నారో వారిని చూచి నీతిమంతుల మీద అగబడే వారి మీద, నీతిమంతుల మీద కోపంగా మాట్లాడే వారి మీద,
దేవునికి బిడ్డల మీద విరోధంగా మాట్లాడే వారి మీద ఏమవుతుందంట? నువ్వేమేమి చేస్తున్నావో, ఏమేమి మాట్లాడుతున్నావో దేవుని బిడ్డల మీద ఆయన మీద విరోధముగా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ మనస్సును ఎరుగుతూ ఉన్నాడు, నీ ఆలోచన గమనిస్తున్నాడు. ఏరోళ్ళరా, ఎంతకాలం రా మీరు హేళన చేస్తారు? ఎంతకాలం రా నా బిడ్డలను అవమానపరుస్తారు? టైమ్ ఈజ్ కమింగ్, మీ సమయం వస్తుంది త్వరలో. ఎంతకాలం మీరు ఉండరు, ఎంతకాలం మీరు ఉండరు, మీ సమయం వస్తుందని దేవుడు వారిని చూచి నవ్వుచున్నాడట. పిల్లలు గమనించండి, మనుష్యుడు దేవుని చేత గనుక దేవుని చేతిలో పడుట, జీవము గల చేతుల్లో పడుట బహు భయంకరం అంటాడు. నరుడు దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడితే అది భయంకరంగా ఉంటుంది. అంటే ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మాట వింటే అది నీకు ఆశీర్వాదం. కానీ ఆయనకి విరోధముగా కానీ ఉన్నావు, ఆయన చేతిలో పడ్డావంటే మాత్రం నిన్ను ఆయన తల్లింపజేస్తాడు. నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నీకు నిద్ర లేకుండా పోతుంది. అందుచేత మనుషుడు దేవునికి విరోధముగా మాట్లాడకూడదు, దేవుణ్ణి ప్రేమించేవాడిగా గౌరవించేవాడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం నుంచి చూస్తున్నప్పుడు 7వ వచనం నుండి 9వ వచనం వరకు అక్కడ ఏం కనబడుతుందంటే, ద వాయిస్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క స్వరమును గురించి అక్కడ మనం వింటున్నాం. 1 మనుష్యుల స్వరము, అల్లరితో కూడిన స్వరము. 2 దేవుని స్వరము అనగా తండ్రి అనే దేవుని స్వరము వినబడుతుంది. మనుషుల యొక్క అల్లరి మీద, వారి సనుగుల మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని మేలు చేసినా వారి ఇష్టానుసారంగా సనుగుతూ దేవునికి విరోధముగా అల్లరి చేస్తున్నారు కనుకని దేవుని కోపము వారి మీదకి దిగివచ్చింది. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు, ప్రజల మీద ఆయన కోపపడడం ప్రారంభించాడు. ఇప్పుడు 3వ భాగంలో ఏం చూస్తున్నామంటే, దేవుని కుమారుని యొక్క స్వరము మనకి వినబడుతుంది. చదువు అంటాడు, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. దిస్ ఇస్ ద ప్రొపసీ, దిస్ ఇస్ ద ప్రొపసీ, ఇట్ ఇస్ ద ప్రొపటిక్ వర్డ్. ఇది ప్రవచన మాట, క్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనము, ఆయన గురించి చెప్పబడిన మాట ఇది. ఇదిగో నేను కట్టడను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరిని కని ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహింపబడును. He was the firstborn of all creation. ఆయన అద్వితీయ కుమారుడు, సృష్టి అంతటిలో మొదటిగా ఉన్నవాడు. కలిగి ఉన్నది ఏదయ్యో ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ప్రతి కుటుంబంలో నివసించువాడు, కుల మత వర్గ జాతి భేదము లేకుండా ఎందరైతే యేసు క్రీస్తును తమ హృదయంలోనికి తమ ఇండ్లలోనికి ఆయన ఆహ్వానిస్తారో అటువంటి వారి ఇండ్లలో ఆయన నివాసము చేయు దేవుడు. ఆయన యేసు క్రీస్తు అంటే ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక జాతికో, ఒక మతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో చెందినవాడు కాడు. ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆల్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ దేవుడే, ఆయన అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైనా ప్రభు నమ్ముకోవచ్చు. ఆయనకి ఉన్నతమైన వారిలో నుండి కింద స్థాయి వరకు, దరిద్రుల నుండి ధనవంతుల వరకు ఎవరినైనా సరే ఆయన ప్రేమించేటువంటి దేవుడు. సర్వజనుల ఆలకించుడి, సామాన్యులేమి సమాంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగుడి. దేవునికి మహిమ కలుగును గాక. నేడు నేను నిన్ను కనియున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనంటే, ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చినవాడు, సమాధిని గెలిచినవాడు, సమాధిని జయించినవాడు, మరణమును గెలిచినవాడు, మృత్యుంజయుడైన వాడు. అందుచేత ప్రపంచములో ఆరాధించబడుచున్న దేవుడు, ఏకైక దేవుడు ఎవరు అంటే
ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచమంతటా ఆరాధించబడుచున్నవాడు, పూజింపబడుచున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో జీవం ఉండిను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండిను. ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయనలో జీవం ఉంది, సజీవుడైన వాడు. ఆయన అంటాడు కదా, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడినైతే కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను, సజీవుడనై ఉన్నాను. ఐ యామ్ ద పర్సన్ ద లాస్ట్ దో ఐ డెడ్ ఐ యామ్ ద లివింగ్ వన్. నేను మొదటి వాడను, కడపటి వాడను. మొదటి వాడను నేనే. దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథంలో 1:18 చెప్పొచ్చున్న మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ఓమేగా, ఏ టు జెడ్ నేనే. సృష్టి ఆరంభము నుండి ఎండింగ్ వరకు నేనే ఉంటాను, నేనే ఉన్నవాడను, ఉండబోవాడను నేనే. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఉండడు అని ప్రభువు చెప్తున్నాడు. బైబిల్ చెప్పేది అదే. స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది అదే, ప్రభు చెప్పేది అదే. నాకు ముందుగా ఏ దేవుడును లేడు, ఉండినట్లు నేను ఎదిగాను, ఎవడను లేడు, నేనే దేవుడను, నేనే ప్రకటించువాడను, నేనే రక్షించువాడను నేనే. కాబట్టి సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామాంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చివియుగడి. ప్రభు అందరిని పిలుస్తున్నాడు, అందరిని రమ్మని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన ప్రజలే. నమ్మని వారి స్తోత్రం చెప్పండి. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే క్రైస్తవులు అనబడిన వారే దేవుని బిడ్డలు అనుకుంటారు. క్రైస్తవులు మాత్రం కాదు దేవుని బిడ్డలు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన బిడ్డలే. మనం తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాం సత్యాన్ని తెలుసుకుని, వారు తెలుసుకోకుండా ఇంకా అక్కడక్కడ తిరుగుతున్నారు అంతే. అంచేత వారిని మీరు కూడా తెలుసుకుని నా దగ్గర రండిని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అంటాడు, నేను కని ఉన్నానని కుమారుడు చెప్తున్న స్వరము ఇక్కడ మనకు కనబడుతుంది. ఏందో వచనం చూస్తున్నట్లయితే, నన్ను అడుగము, జనములు నీకు స్వచ్ఛముగా భూది దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీ వారిని నలుగగొట్టేదవు, కొండలు పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. స్తోత్రం చెప్పండి. ఈ 7 నుంచి 9 వచ్చిన వరకు 3వ భాగంలో మనం ఏమి చూస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి. అదంటే కదా, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. శత్రువులను జయించిన వాడు, బండను గెలిచిన వాడు, ఆయన తిరిగి లేస్తారని చెప్పి ఆయన సమాధి మీద ఏం పెట్టారు? రాయిని పెట్టాడు, బండను. ఆ రాతి బండను దేవుడు తొలగించాడు. హల్లెలూయా. బండను గెలిచిన వాడు, శత్రువులను జయించిన వాడు, సమాధిని గెలిచిన వాడు, అది ఆయన కుండను పగలగొట్టి వాడిని ముక్క చెక్కలుగా చెయ్యవాడంటే, ఆ పునరుద్ధాన దినమందు ఆయన తిరిగి లేచినప్పుడు సజీవుడై ఆయన అనేకులకు కనబడ్డాడు. ఆయన జీవము గల దేవుడు. హల్లెలూయా. అంజతన విజయశీలుడు ఇస్ ద విక్టరీ. యేసుక్రీస్తులో ఏముందంటే విజయము ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఏముంది? విజయము, ఆశీర్వాదము, స్వస్థత, నెమ్మది, సమాధానము, ఆనందము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చివరి భాగముగా చూద్దాం. 10 నుండి 12 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటున్నారు? ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆపర్చునిటీ, అవకాశం. మనుషులకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమిటి అంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా. ఏమన్నాడు? కాబట్టి. ఎందుకు మాట పలుకుతున్నాడు? దేర్ఫోర్. కాబట్టి అంటే ఏంటి? అన్యజనులుగా అల్లరి చేస్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఆయనకు విరోధంగా మాట్లాడితే మీరు జీవితంలో ఆస్వాదించబడలేరు. ఒకవేళ నేను కండల వీరుడను, ఓకే, ధనము కలిగిన వాడును, హోదా కలిగిన వాడును, పలుకుబడి కలిగిన వాడును అనుకోవచ్చు. కానీ
అది కొద్ది కాలం మాత్రం ఉంటుంది. సౌలు ఉన్నాడు కొత్త నిబంధనలో, తర్వాత పౌలు అనబడ్డాడు. ఈ సౌలు క్రైస్తవ సంఘాలను హింసిస్తూ, దేవుని బిడ్డలను హింసిస్తూ, స్తెఫనుని యవనస్తుని దగ్గరుండి రాళ్ళు రువించి చంపించాడు. చాలా భయంకరంగా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, క్రైస్తవులను హింసించాడు, చంపించాడు. ఇక అదే పనిగా పట్టుకొని నాకు తిరిగి లేదు మహాజ్ఞానిని అని చెప్పి తను దమస్కు మార్గం కూడా బయలుదేరి యెరూషలేములో ఉన్న క్రైస్తవులు కూడా ఇంకా పాడు చేయడానికి, ఇతర చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులు పాడు చేయడానికి, హింసించడానికి బయలుదేరి వెళుచున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో ప్రభువుని యేసుక్రీస్తునికి ప్రత్యక్షమయ్యాడు. ఒక వెలుగు ఆయన తాకింది. ఆ వెలుగు తాకిడికి అంత కండల వీరుడు అనుకున్నవాడు, జ్ఞాని అని అనుకున్నవాడు ఆ వెలుగుకు తాకలేక పడిపోయాడు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అంటే దేవుని బిడ్డను హింసించువారు దేవుని హింసించుచున్నారని అర్థం. ఆయన కనుగుడ్డులో నువ్వు వేలు పెడితే అది నీకే ప్రమాదం అని గుర్తెరగాలి. కాబట్టి దేవుని బిడ్డలు హింసించువారు దేవుని హింసించువారే. యేసు బిడ్డలను హింసించువారు యేసుని హింసించువారే. అందుచేత యేసు ప్రభువారు అంటారు, సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు. అందుకు సౌలుడు, ప్రభువా నువ్వు ఎవడు అని అడుగుతున్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును నేనే, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. పిల్లలు గమనించండి, అంతటా అతనికి 3 రోజులు గుడ్డివాడైపోయాడు. కన్నుల నుండి పరల వంటివి రాలిపోయి, దేవుని పరిచారకుడికి మీదట సౌలు, ఇక మీదట నిన్ను నా సాక్షార్థమై నా మహిమార్థమై అన్య జనులకు నేను పరిచారకుడిగా వాడుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇంత హింసించినాడు ఎలా పోయి, చంపునడు పోయి, మళ్ళీ ఎవడొచ్చాడట? యేసును ప్రకటించినడు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసును ప్రకటించిన వారిని చంపేవాడిగా ఉన్న వ్యక్తిని యేసును ప్రకటించేవాడిగా మార్చగలిగే సామర్థ్యం ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అది యేసే కెపాసిటీ. నీ జ్ఞానము కొంతవరకే పనిచేస్తుంది, నీ తెలివితేటలు కొంతవరకే ఉంటాయి, నీ బలము కొంతవరకే ఉంటుంది, నీ కండలు కొంతవరకు ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఏదో ఒక దినాన్ని కరిగిపోయే పరిస్థితి వస్తుంది. అందుచేత ఈ యొక్క వాక్య భాగంలో అంటాడు, రాజులారా వినండి, అధిపతులారా వినండి, ప్రజలారా వినండి, అనవసరంగా దేవుని ఉగ్రతకు మీరు గురవకుని. పరిశుద్ధాత్మ, ద వాయిస్ ఆఫ్ ద హోల్ స్పిరిట్, పరిశుద్ధాత్మ స్వరము ఇప్పుడు వినిపింపజేస్తున్నాడు. కాబట్టి రాజులారా వివేకులయుండి, భూపతులారా బాధనొందండి. చెప్పండి, ఏమంటిది? బాధనొందండి, బాధ వినండి. మీకే సర్వం తెలుసు అనుకోకండి. ఐ యామ్ ద క్రియేటర్, నేనే సృష్టికర్తను అని ప్రభు చెప్తున్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే మోక్షానికి మార్గం. ఆయన అంటాడు, భూపతులారా బాధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. కమ్ టు గాడ్, యెహోవాను సేవించండి. పరిశుద్ధాత్మ చెప్తున్న విషయాలు, దేవుని ఆత్మ మాట్లాడుతున్న విషయాలు, నీ లోక సంబంధ లోకాచారాలు మూఢనమ్మకాలు అన్ని విడిచిపెట్టి అజ్ఞానంలో నుంచి నువ్వు జ్ఞానములకు రా. యెహోవాను సేవించు, ఆయన వెంబడించు, ఆయన దగ్గరకు వచ్చి గడగడ వణుకుచు సంతోషించుడి. స్తోత్రం చెప్పండి. దేవుని ఎద్దకు వచ్చి వారు ఎలా రావాలి చెప్పండి. ఇప్పుడు కమని చెప్పండి, ఎలా రావాలి? భయభక్తులతో రావాలి, గడగడ వణుకుతూ రావాలి, ప్రభు తట్టు తిరగాలి, గడగడ వణుకుతూ రావాలి అని అంటాడు. ఆయన కోపము త్వరగా రగులు కోరును, కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన కోపించును. స్తోత్రం చెప్పండి. ఐ లైక్ దిస్ వర్డ్, చాలా మంచి మాట. ఏమని రాయమని చూసారా? కుమారుని ముద్దు పెట్టుకోనండి, లేని ఎడలా ఆయన కోపించును. ఎవరి కుమారుడు? కింద చూపించాను, నీవు నా కుమారుడు, దట్ ఈస్ క్రైస్ట్. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కాబట్టి ఆయన ఈ లోక ప్రజలందరికీ ప్రభువైన యేసు క్రీస్తును ఒక కుమారుడిగా ఈ లోకానికి పంపించుంటునిగా ఆ కుమారుని మనం ఏం చేయాలట? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ముద్దు పెట్టుకోవడం అంటే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి లేదా విగ్రహం దగ్గరికి వెళ్ళి పట్టుకొని ముద్దు పెట్టుకొని యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ముద్దు పెట్టుకోమని కాదు. అక్కడ
ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన కట్టడలకు లోబడాలి, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన చిత్తానికి నువ్వు లోబడి ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన తట్టు నువ్వు తిరగాలి. అదే నువ్వు ఆయనను ముద్దు పెట్టుకోవడం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది ఇది? ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఒబేయింగ్ హిస్ వర్డ్, ఆయన మాటకి లోబడి ఉండడం, ఆయన మాట వినడం, ఆయన చెప్పినట్టు చేయడం, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటం. నీ ఇష్టానుసారమైనది కాదు, దేవునికి ఇష్టమైన జీవితము జీవించాలి. అందుచేత అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడలా ఆయన కోపిస్తాడు. ఆయన కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు, ఆయన కోపిస్తే ఆయన ఉగ్రతకు నువ్వు నిలబడలేవు. ఆయన కోపము ప్రచండముగా బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఆయన కోపానికి ఎవరు తట్టుకోలేడు. కాబట్టి ఈ మస్ట్ లవ్ హిస్ సన్, ఆయన కుమారుని నువ్వు ప్రేమించాలి, ఆయన కుమారుని నువ్వు ముద్దు పెట్టుకోవాలి. లేని ఎడలా ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. దేవునికి విరోధముగా నువ్వు అనవసరంగా చేసే పనులు, దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడే విషయాలు అన్నీ కూడా నిన్ను నాశనానికి నడిపిస్తాయి, నీ పతనానికి నడిపిస్తాయి, నీ అంతరానికి నడిపిస్తాయి. అందుచేతని వాక్య భాగంలో ఏమంటాడంటే, లాస్ట్ భాగంలో ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎందరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎందరైతే ఆయన ఎద్దుకు వస్తారో అటువంటి వారందరూ ధన్యులు. కాబట్టి ధన్యులు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి ధన్యులు అంటే దేవుని ఇష్టంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ సమయము గూర్చియో మీరు నాకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు ఏమనుకుంటున్నారని ప్రజలందరినీ నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా, అనగా నాకు అంత డబ్బు ఉంది, నా దగ్గర ధనం ఉంది, నాకు ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి, సమృద్ధి ఉంది, సంపూర్ణత ఉంది, నాకేమీ కొదువలేదు, నెల వచ్చేసరికి జీతం వచ్చి పడిపోతుంది, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పి తినడానికి ఏమి లోటు లేదని లోకులు అనుకొని ఉంటుండగా ఏమో జరుగుతుందో తెలుసా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికమైన నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ఎప్పుడు ప్రసవ వేదన కలుగుతుందో తెలియదు. ఆ రీతిగానే దేవునికి సంతానములో దేవునికి విరోధముగా జీవించేటువంటి వారు, దేవునికి దూరముగా ఉండేటువంటి వారు, ఆయన సన్నిధికి దూరంగా ఉండే వారి జీవితంలో కూడా ఏమి జరుగుతుందో తెలుసా? నాకు అంతా బాగుంది, నాకేమీ భయమో లేదు అని అనుకుంటున్న సమయాల్లో సడన్గా నీ పరిస్థితి మారిపోద్ది. దేవుని ఉగ్రత నాశనము నీకు తటస్థించునని వాక్యం తెలియజేస్తున్నది. ఇదంటాడు, సహోదరులరా చదవండి, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. గాడ్స్ డే ఇస్ కమింగ్ సూన్. దేవునికి దినము రాబోతుంది. ఆ దినము వచ్చినప్పుడు మీరు దొంగవలే ఆయన లోకములోనికి రాబోతున్నప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగులోకి నడిపించబడ్డారు, సత్యంలోకి వచ్చారు, వాక్యము తెలుసుకున్నారు, వాక్యము చదువుతున్నారు, ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరందరూ వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. చచ్చికొచ్చిన ఎలా ఉండాలి చెప్పండి, చెప్పండి ఎలా ఉండాలి? నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి వేళ నిద్రపోదురు. కానీ మనము చీకటి వారము కాము, వెలుగు సంబంధం, వెలుగు కుమారులం, వెలుగు కుమార్తెలు. పగటి వారము, పగటి వారు పగటి వేళ నిద్రపోనే పోకూడదు. నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. ఇప్పుడు చెప్పండి, మనం మత్తుగా ఉండాలా, మెలుగుగా ఉండాలా? ఎలాగా ఉండాలి? మెలుగుగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన వారు, ఆయన సంధికి వచ్చిన వారు మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆయన సందులో మెలుగుగా ఉండి మొరపెట్టాలి. ఆయన సందులో మెలుగుగా ఉండి వాక్యము వినాలి. కాబట్టి అంటాడు, ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి విశ్వాసులకు వాక్యము హెచ్చరిక చేస్తుంది.
నిద్రపోయే వారిగా ఉండకండి, మత్తులై ఉండవద్దు. ఇక్కడ అంటాడు కదా, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగా యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకుందాము. స్తోత్రం చెప్పండి. ఇదే పౌలు, అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి రాస్తాడు. ఓకే, దాన్ని ఇక్కడ కొంచెం కలిపి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచరాన్ని మీరు ధరించుకోనండి. రెండోది రక్షణ నిరీక్షణ వస్త్రములను, రక్షణ నిరీక్షణ వాటిని మీ శిరస్సుకి ధరించుకోనండి. శిరస్త్రానమునకు రక్షణ నిరీక్షణ వాటిని మీ శిరస్సుకు మీరు రక్షణ శిరస్త్రానముగా వాడిని ధరించుకోండి అని చెప్తూ అంటాడు. ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనను నియమించని కానీ ఉగ్రత పాల్గొనకు దేవుడు నియమించలేదు. చూసారా, దేవుడు మనల్ని నియమించింది యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే ఆయన మనం నియమించడు కానీ ఉగ్రత పాల్గొటకు నియమించలేదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత గురవ్వకుండా మనమే దేవునికి అంకితం చేసుకోవాలి. మనమే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనము ఆయన తట్టు తిరగాలి. ప్రభువు తట్టు తిరిగి మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా. ఆ సత్యాన్ని గ్రహించి సత్యములో నడిచేవారిగా ప్రభు తట్టు తిరిగేవారిగా మనం ఉందాం. ప్రభు తట్టు తిరుగుదాం. దేవుడు మనకి ఉదయకాల సమయంలో హెచ్చరిచేసేది, మనం వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు. వెలుగు వారము, పగటి కుమారులము, చీకటి వారము కాము. కాబట్టి నిద్రపోయే వారు ఎక్కడ నిద్రపోవాలి చెప్పనప్పుడు? ఎక్కడ నిద్రపోవాలి? ఇంటి దగ్గర నిద్రపోవాలి. అదైందా? చర్చిలో నిద్రపోవడము కాదు. చర్చిలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఆయన మహిమపరచాలి. నువ్వు నిద్రపోతే ఆయన నీ తట్టు చూచేవాడు కాడు. ఒకవేళ నువ్వు నిద్రపోయినా ఇశ్రాయేలుని కాచుచున్న దేవుడు కొనుకాడు, నిద్రపోడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నిద్రపోయేవాడు కాదు. అర్ధరాత్రి వేళ నువ్వు లేచి ప్రార్థన చేసినా, ఉదయం లేచి ప్రార్థన చేసినా, పగలు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి నిద్రపోయే వారిగా ఉండక మెలకువగా ఉండేవారిగా ఉండి ప్రభు యొక్క సంతానంలో కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన ప్రేమించి ఆయనను మన ఇంటికి రాజుగా ఉంచుకుందాం, మన కుటుంబానికి రాజుగా ఉంచుకుందాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసినటువంటి సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒక రోజుని ఒక ఆయన ఏమి చేస్తాడంటే దారిలో కూర్చుని ఒక కాగితం మీద మ్యాటర్ రాసి దాన్ని మడతపెట్టి పైన గాడ్ అని రాశాడు, దేవుడు అని రాశాడు. ఓ పక్కని డబ్బులు కట్ట పట్టుకున్నాడు, ఓ పక్కని దేవుడు అని రాసినటువంటి కాగితాన్ని పట్టుకున్నాడు. దారిలో కూర్చున్నాడు. ఈలోగా దారమట వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన చూచి పిలిచాడు, హాయ్ కమ్ హియర్, యూ వాంట్ దిస్ యూ వాంట్ దిస్ అని చెప్పాడు. డబ్బులు ఒక చేత చూస్తే డబ్బులు ఉన్నాయి, మరొక చేతి చూస్తే దేవుడు అని రాబడిన కాగితం ఉంది. ఇది చూసి తీసి ఓ గాడ్ అని పేరు రాసి ఉంది. నాకు ఇది అక్కలేదు దేవుడు, నాకు ఈ డబ్బు ఉంటే చాలని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా తర్వాత ఈయన చేతిలోనికి ఒక సెల్ ఫోన్ తీసుకున్నాడు. ఈ కాగితం చేతిలో పట్టుకున్నాడు. మరొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఇలా రాని పిలిచాడు. ఇది కావాలా నీకు అని చెప్పేసి చూశాడు. ఇది చూస్తే దేవుడు అని రాసిబడి ఉంది. ఇది చూస్తే చేతిలో ఏముంది? సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ దొరికితే ఎవరికైనా వదులుతారా? ముసలమే వదలటం లేదు ఈ రోజుల్లోని. ముసలమే సెల్ ఫోన్ వదలట్లేదు, ఇక పొడుచుడు వదులుతారా? ఆ సెల్ ఫోన్ చూసి
నాకు ఇది కావాలి అని చెప్పి సెల్ ఫోన్ ముద్దు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. తర్వాత మరొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈ లోపల ఈయన ఏం చేస్తాడంటే మళ్ళీ అదే కాగితాన్ని పట్టుకుని చేతిలో ల్యాప్టాప్ పట్టుకున్నాడు. పెద్దది ల్యాప్టాప్ పట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఇదిగో నీకు ఇది కావాలా అని చెప్పేసి అడిగాడు. ఇలా చూస్తే దేవుడు అనే పదం కనిపించింది. ఇదేందుకు? ల్యాప్టాప్ అయితే రాత్రి పగలు వంకి ఆడుకోవడం పని చేద్ది అని చెప్పి ల్యాప్టాప్ తీసుకున్నాడు. అందులో గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా దాన్ని వాడుకోవచ్చు, అందులో అన్నీ ఉంటాయి. ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. ఆ చేతిలో ఒక బాటిల్ పెట్టాడు, ద్రాక్షారసం బాటిల్ పెట్టాడు, జ్యూస్ బాటిల్. ఈ గార్డెన్ పేరు చూపించాడు. ఇది చూచి పక్కన పెట్టి ఏం చేశాడంటే ఇది తీసుకుని బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. తాగే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ద్రాక్షారసం తాగి. చివరిగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఫైనల్ వ్యక్తి వచ్చినప్పుడు ఇది చూపించాడు. ఓకే, మళ్ళా డబ్బు చూపించాడు. డబ్బు కావాలా, దేవుడికి కావాలా? అది చూసి ఏం చేశాడంటే ఆ కాగితం చూసి నాకు దేవుడే కావాలని చెప్పి ఈ కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. కాగితం పట్టుకుని వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని ఆ కాగితం అందుకోండి, నాకు దేవుడు ఉంటే చాలు, నాకు అన్నీ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇంతలో ఈ కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, ఈయన అక్కడ కూర్చొని చూసుకుంటూ ఉంటున్నప్పుడు వెనకాల వెళ్ళి ఈయనన్ని తట్టాడు. కాగితంలో ఇప్పు చూసావా అని అడిగాడు. చూడలేదని చెప్పాడు. కాగితమును తెరిచి చూస్తే మడతపెట్టి ఉంది కదా, అది తెరిచి చూసినప్పుడు అందులో దేవుడును కావాలని కోరుకున్న వారికి ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి అని చెప్పి అందులో డబ్బు, సెల్ ఫోను, ల్యాప్టాపు, ఇంకేంటి జ్యూసు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా లిస్ట్ ప్రకారంగా ఇదిగో నువ్వు దేవుని కోరుకున్నావు కదా, ఇదిగో డబ్బు, ఇదిగో ద్రాక్షరసం బాటిల్, ఇదిగో సెల్ ఫోను, ఇదిగో ట్యాబు, ఇదిగో అని చెప్పి మా డబ్బు అని మొత్తం అన్నీ అందులో ఏమైతే రాయబడి ఉన్నాయో అన్నీ తెచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని కలిగి ఉంటే నీకు సమస్తము సమకూర్చబడతాయి. నువ్వు డబ్బు ఒకటే ఉంటే డబ్బు మిగిలిపోద్ది, నీకు తర్వాత జబ్బుని పోద్ది. దేవుడిని ఎద ఉండడం, దేవుడిని ఎద ఉండాలని కోరుకుంటే, దేవుడికి కావాలని కోరుకుంటే, దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే నువ్వు సమస్తము కలిగి ఉంటావు. నీ దగ్గర ఏమున్నా లేకపోతే పర్వాలేదు, దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన కలిగి ఉన్నప్పుడు నీకు సమస్తమును నువ్వు సమృద్ధి కలిగి ఉంటావు. ఆయనలో ఉన్నవానికి అడవులో ఉన్న సింహము పిల్లైనా ఆకలి కొని కానీ యెహోవా భయభక్తులు కలిగిన వానికి ఏ మేలుయు కొదువై ఉండదు. ఆయన ఆకలితో మనం ఉంచేటువంటి వాడు కాడు గనుక సమస్తమును సమృద్ధిగా నిచ్చేవాడు. దానికి దేవుణ్ణి కలిగి ఉండండి, దేవుని పట్టుకోనండి, దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోనండి, అప్పుడు నీకు సమస్తం కలిగి ఉంటుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.